జస్ట్ ఇంటర్వ్యూలో విజువల్స్ వస్తేనే కింద మీమ్స్ వచ్చేసాయి. ఏమనంటే ఇన్ని రోజులు ఈ అందం ఎక్కడ దాచిపెట్టావయ్యా అని. సో అంటే వాళ్ళు ఎంత ఎదురు చూస్తున్నారంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఈ హిట్ కోసము. అండ్ విజువల్స్ కానీ ట్రైలర్లో కానీ చాలా బాగా అనిపిస్తుంది. హోప్ అందరూ ఫ్యాన్స్ అందరికీ మీరు అన్నట్టు ఇది ఒక మంచి సక్సెస్ అయితే ఈ మూవీ నెక్స్ట్ మూవీ దాకా వాళ్ళు చూసుకుంటూ గడిపేస్తారనమాట ప్రభాస్ గారిని నెక్స్ట్ మూవీ వచ్చే వరకు. అవును అవును అంటే చాలా మంది ఏంటంటే దీనికి ఎందుకు ప్రమోషన్స్ చేయట్లేరు, ఎందుకు ఈవెంట్ చేయలేదు, ఆ, ఎందుకు ఎక్కువ అప్డేట్స్ రాలేదు, సినిమాలో ఏమన్నా డౌట్ ఉందా వీళ్ళకి అని చాలామంది 100 రకాలుగా అనుకుంటున్నారు. ఏదో సినిమా డైలాగ్ ఉందని కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చాలు అని. సో ప్రభాస్ కట్అవుట్ చాలు ఈ మూవీకి, ఇంకా ఏం అక్కర్లేదు. సో అంటే ఇప్పుడే చెప్తే లైక్ ఏదో ముందే చెప్పినట్టు ఉంటుంది. సక్సెస్ తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఇస్తాను నేను, అప్పుడు మాట్లాడుకున్నాను 20 సెకండ్ తర్వాత. సార్ నెక్స్ట్ వేరే సాంగ్స్ కూడా సందర్భాన్ని బట్టి ఆయన చెప్పిన సాంగ్స్ మీరు సెడ్. మిగతా సాంగ్స్ అనేవి ఇంత పర్టికులర్గా క్యారెక్టర్ని డిస్క్రైబ్ చేసేలా, సిచ్యువేషన్ డిస్క్రైబ్ చేసేలా అంతే పర్టికులర్గా అడిగి తీసుకున్నారా, లేకపోతే మీకేమైనా చాయిస్ ఇచ్చారా? నాకు చాయిస్ అంటే లిరిక్స్ నా చాయిసే అండి. లిరిక్స్ ఏం కావాలో చెప్తారు, బట్ పదాలు నేనే రాయాలి కదా. ఏం కావాలి ఎలా కావాలనేది చెప్పారు. సో ప్రశాంత్ గారికి ఇంకా ఎక్కువ క్లారిటీ ఉండింది. సో ఆయనకి తెలుగు మ్యాక్సిమం వచ్చు, బట్ రాకున్నా కూడా ఆయన ఇంగ్లీష్లో కన్వే చేసేవారు, నాకు ఈ మీనింగ్ రావాలి ఇక్కడ అంటే. సో అలా రాయడం జరిగింది. ఇందులో ఏదో కట్ చేసే సాంగ్ లాగా ఏది లేదండి, అన్ని కథతో పాటు. మీరు ప్రశాంత్ గారి ముందు మూవీస్ కూడా చూస్తే కేజీఎఫ్లో బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అవన్నీ కట్ చేస్తే డ్రీమ్ సాంగ్, హీరో హీరోయిన్ డ్యూయెట్లు ఎక్కడ లేవు. ఇది కూడా అంతే, కథలో భాగంగా వచ్చాయి, ఉంటాయి అన్ని సాంగ్స్. ఓకే, నా క్వశ్చన్ మీరు మీ మాటల్లో మీరే చెప్పారు, ఆయనకి తెలుగు స్పష్టంగా రాదు కదా, ఎలా అర్థం చేసుకున్నారు లిరిక్స్? ఇప్పుడు కొన్ని పదాలకి ఇంటెన్సిటీ ఎలా చెప్పాలన్నది కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఇందాక ఒకటి తెమ్మెర వర్డ్, ఒకడు చిచ్చుర ఒకడు తెమ్మెర కలిసి దహనాలే, ఇది అలాంటి పదాలకి ఆ ఇంటెన్సిఫై చేసి చెప్పడం కానీ, ఆ ఇంటెన్సిటీ పదం యొక్క ఇంటెన్సిటీ చెప్పడం అనేది మీకు ఇబ్బంది అయిందా? లేదండి, ఇబ్బంది ఏం లేదు. చెప్పేసి చాలా సరదాగా రాసిన సాంగ్ ఇది. సో వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ని మెటాఫర్స్లో చెప్పాలనుకున్నాను, అలాగే చెప్పాను అనమాట. సో ముందు మనం అనుకుంటాం కదా, ఒక అంటే చిన్న చిచ్చుకి గాలి తోడైతే అది దావానలంలా వ్యాపిస్తుంది అనేది మనం ఎప్పటి నుంచో విన్న సామెతే అది. దాన్ని చిచ్చర పిడుగు అంటాం కదండి, చిచ్చర అని రాస్తే అర్థం కాదేమని చిచ్చురా అని వాడాయనమాట. చిచ్చురా అనేది పదం అనుకుంటున్నారు అంత. ఒకడు చిచ్చురా అంటే మనం రా అని పిలుస్తాం కదా, ఒకడు చిచ్చురా ఒకడు తెమ్మెర కలిసి దహనాలే చిచ్చురా అని చెప్తుందన్నమాట. అగ్ని చిన్న నిపురవ్వకి గాలి తోడైతే అడుగునే తగిలిస్తుంది అంటే గాలి. సో అలా కలిసి దహనాలే, ఇంకా వైల్డ్ ఫైర్. సో అలా రాసింది అనమాట అది. సో పదాన్ని చాలా సింపుల్గా కూడా చెప్పొచ్చు, అంటే కొన్ని మీటర్ కూడా ఉంటుంది మ్యూజిక్లో మీటర్. అసలు రవి బసూర్ గారి గురించి చెప్పాలండి, అంటే సో పర్టికులర్ దట్ ఇప్పుడు మాకు ఎలా ఇస్తారు, ఇచ్చేటప్పుడు సత్కారంలో ఇస్తారనమాట. తానన 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 నాన తనన అని ఉంటుంది. తననాన అంటే దహనాలే అనే రావాలి అక్కడ, 4 letters. సో లేదు అక్కడ వేరే పదం వేద్దామన్నా కుదరదు. సో ఆ 3 letters ఉన్న పదాల్లో గాలిని ఏమంటారు అది వెతుక్కోవాలి. ఒకడు గాలిరా ఒకడు అగ్నిరా అని రాయొచ్చు కదా, కానీ తత్కారం అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో ట్యూన్లో ఫిట్ అవ్వాలి. అది తన్నన అంటే 3 letters రావాలి. చాలామంది చాలా ఈజీ అనుకుంటారండి, బయట కూర్చొని పాట రాయడం చాలా ఈజీ అనుకుంటారు. సో ట్యూన్లో ఫిట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్. చిచ్చురా తెమ్మెరా అనే పదాలు వాడడానికి రీజన్ చెప్తున్నాను మీకు. సింపుల్గా కూడా గాలి అగ్ని అని పెట్టచ్చు, బట్ దానికి ఒక ట్యూను మీటర్ పిచ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అందుకోసం అలా రాయడం జరుగుతుంది అనమాట. సో రవి బసూర్ గారు చాలా పర్టికులర్ ఆ ట్యూన్ గురించి, కొంచెం కూడా మార్చనివ్వరు. సో మీరు చూడండి ఎంత సింపుల్గా. నేను అన్నాను దీన్ని కావాలంటే టెంపో పెంచి మేల్ వాయిస్లో పాడి కైలాష్ కేర్ లాంటి గారి పండగలా దిగి వచ్చాడు అలా చేయొచ్చు దీన్ని. ఒకడు చిచ్చురా ఒకడు తెమ్మెర అనొచ్చు,
బట్ డైరెక్టర్ గారికి అది అవసరం లేదు, దీన్ని ఏదో హీరోయిక్ సాంగ్ లాగా చేయాలని కాదు. సో హీ వాంటెడ్ ఇట్ ఎమోషనల్ సాంగ్, లైక్ హీ వాంటెడ్ ఇట్ లైక్ ఇది వచ్చే సందర్భం అలాంటిది. నేను మీకు చెప్పాను కదా, ఫ్లాష్ బ్యాక్ విజువల్స్లో చూస్తే హీరో అమ్మే తన ఫ్రెండ్కి కూడా తినిపించడం. సో ఇట్స్ ఎమోషనల్ సాంగ్. ఇక్కడ మేల్ వాయిస్ పెట్టి దాన్ని హీరోయిక్గా తుఫాన్ తుఫాన్ అలా చేయలేం కదా. కావాలంటే చేయొచ్చు ఈ పాటను అలాగా, బట్ డైరెక్టర్కి తెలుసు కదా అండి కథలో ఎక్కడ ఏం రావాలి, ఎలా కావాలి. సో దట్స్ హిస్ చాయిస్, కాబట్టి అలా చేశాను అనమాట. సో ఇందులో లిరిక్ రైటర్ ఒక్కడదే ఉంటుందని నేను అనుకోను. సో లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్, ట్యూన్, డైరెక్టర్ చెప్పే ఇన్పుట్స్, ఇవన్నీ సింగర్ పాడే విధానం. ఇంత కష్టపడి రాస్తే సింగర్ అలాగ్ బదులు లా పలికితే ఎలా ఉంటుంది, అలాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం అవి కూడా వింటున్నాం, పరభాషా గాయకుల వల్ల ఏం జరుగుతుంది ఏంటి అని. సో ఒకరిది ఉండదు, ఒక నలుగురు కలిస్తేనే ఇది ఒక పాట తయారవుతుంది.